హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్‌లో భాగంగా టాప్ ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో, ఇది క్లాస్ 4. దీంట్లో మనము ఇండియన్ పెయింటింగ్స్ సంబంధించినటువంటి పార్ట్ 2 ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటాము. ముందు క్లాసెస్ ఎవరైనా మిస్ అయ్యుంటే తప్పకుండా ఎళ్లి చూడండి. ఎందుకంటే ఫస్ట్ 2 క్లాసెసు లాస్ట్ 1 ఇయర్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్‌ని మనం పిక్ చేసుకొని మీకు ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సీరీస్‌కి సంబంధించి ఆఫర్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను 399కి ఈ టెస్ట్ సీరీస్‌ని మీకు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆఫర్ అనేది కేవలం ఈరోజు, రేపు మాత్రమే ఉంటుంది కాబట్టి రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 40 ఫుల్ లెంగ్త్ టెస్టులని ఎస్పెషల్లీ మీకు గత 2 నోటిఫికేషన్‌లకి స్టాండర్డ్ టెస్ట్ సీరీస్ అందించినటువంటి అనుభవంతో అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ ఈసారి మీకు మంచి స్టాండర్డ్‌తో ఇంకా ఎన్హాన్స్ చేసుకొని ఏరియాస్‌ని, ఆర్ట్ అండ్ కల్చర్‌ని వాటన్నిటిని ఇది చేసుకొని లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్‌ని కూడా మీకు తీసుకురావడం జరిగింది. సో, లేట్ చేయకుండా ఫస్ట్ క్వెషన్‌ని స్టార్ట్ చేద్దాము ఈ వీడియోలో భాగంగా. చౌరా పాంచాసిక స్టైల్‌ని ఏ విధంగా పిలుస్తారు? అనగా మరొక పేరు కూడా ఉంది. చౌరా పాంచాసిక స్టైల్ వాస్ ఆల్సో నోన్ యాస్. దీనికి ఆన్సర్ అనేది దొంగ యొక్క 50 చరణాలు. 50 చరణాస్ ఆఫ్ థీవ్స్ అనమాట. సో, దీన్ని ఈ విధంగా కూడా ఎందుకు పిలిచారు అనంటే, ఈ శైలి ఏదైతే ఉందో ఇది కాశ్మీరీ కవి బిల్హనుడికి కావచ్చు, రాజ్‌పుత్ పెయింటింగ్స్‌కి చిత్రకారులకు కూడా ఇది ఒక ఇష్టమైనటువంటి థీమ్‌గా ఉన్నది. భారత్ మాత పెయింటింగ్‌ని గీసింది. భారత్ మాత పెయింటింగ్ వాస్ డన్ బై ఎవరి చేత ఇది వేయబడింది అంటే అబనీంద్రనాథ్, అబనీంద్రనాథ్, అబనీంద్రనాథ్. ప్రగతిశీల కళాకారుల సమూహము ఎవరితే స్థాపించబడింది? ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ఎవరి చేత ఇది ఫార్మ్ చేశారు అనంటే ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, న్యూటన్ సౌజా. ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ ఇంపార్టెంట్ ఇది. పటచిత్ర పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? అనగా పటచిత్ర పెయింటింగ్స్ మనం ఏ రాష్ట్రంలో చూస్తాము? పటచిత్ర పెయింటింగ్స్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ విచ్ స్టేట్? పటచిత్ర అనేటివి ఒడిశా రాష్ట్రానికి చెందినవి. ఒడిశా రాష్ట్రానికి చెందినవి పటచిత్ర పెయింటింగ్స్. వార్లీ పెయింటింగ్స్ అనేది ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? వార్లీ పెయింటింగ్స్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ విచ్ స్టేట్? వార్లీ మహారాష్ట్ర. వార్లీ మహారాష్ట్ర. కలంకారీ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? కలంకారీ పెయింటింగ్స్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ విచ్ స్టేట్? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్. కలంకారీ చిత్రాలు, కలంకారీ చిత్రాలు. ఇవన్నీ కూడా మనము టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్‌కి పెద్దపీట వేసి దాదాపు ఫస్టు టెస్టుల్లో ఎక్కువ శాతం మనం ఆర్ట్ అండ్ కల్చర్‌ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్ట్ అండ్ కల్చర్ యూట్యూబ్ సీరీస్ కంప్లీట్ అయ్యాక పీడిఎఫ్‌లని టెస్ట్‌లో మనము ఇంక్లూడ్ చేస్తాము. అప్‌లోడ్ చేస్తాం పీడిఎఫ్స్‌ని. నెక్స్ట్ కాంగ్రా పెయింటింగ్స్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ విచ్ స్టేట్? హిమాచల్ ప్రదేశ్. రిపీట్ అయింది. చెరియాల్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? చెరియాల్ పెయింటింగ్స్ అనేటివి ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? ఇది ఇక్కడ ప్రింట్ సరిగా రాలేదు. ఇది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పెయింటింగ్స్ చెరియాల్ పెయింటింగ్స్. చెరియాల్ పెయింటింగ్స్. తంజావూర్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? తంజావూర్ పెయింటింగ్స్ ఈజ్ ఎ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ విచ్ స్టేట్? తమిళనాడు. తమిళనాడు. సో, ఇక్కడ మీకు అనౌన్స్‌మెంటు ఏమిటంటే మనకి లాస్ట్ ఇయర్ హైకోర్ట్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో
ప్రీవియస్ ఎగ్జామ్స్ షిఫ్ట్ 1, 2, 3ని అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు మీ అందరికీ కూడా ప్రాక్టీస్ కోసం క్విజ్ ఫార్మాట్‌లో ఉంచడం జరిగింది. ఈ 3 టెస్టులని గాని మీరు అటెంప్ట్ చేస్తే ఎగ్జామినరు ఏ విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడనేది మీకు అర్థమవుతుంది. తద్వారా మీ యొక్క ప్రిపరేషన్‌ని మెరుగుపరుచుకునేందుకు ఉత్తమంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంతవరకు మన యొక్క యాప్‌ని డౌన్‌లోడ్ చేయని వాళ్ళు డౌన్‌లోడ్ చేసి ఈ 3 టెస్ట్‌లని అటెంప్ట్ చేసి తద్వారా సిలబస్ మీద అవగాహన కల్పించుకునేందుకు ప్రయత్నం చేస్తే ఉపయోగపడుతుంది. పైట్కర్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? పైట్కర్ పెయింటింగ్స్ అనేటివి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవి. పైట్కర్ జార్ఖండ్. మధుబాని పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి భౌగోళిక సూచన? ఇది ప్రీవియస్ ప్రశ్న. మధుబాని పెయింటింగ్స్ ఈజ్ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ విచ్ స్టేట్? బీహార్. బీహార్. మధుబాని బీహార్. కోహవర్ మరియు సోహ్రాయ్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? కోహవర్ అండ్ సోహ్రాల్ పెయింటింగ్స్ ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్? జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవి కోహవర్ అండ్ సోహ్రాయ్. తంకా పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? తంకా పెయింటింగ్స్ బిలాంగ్ టు విచ్ స్టేట్? ఇవి సిక్కిం రాష్ట్రానికి చెందినవి. నార్త్ ఈస్ట్ రిలేటెడ్‌గా మనకి అనేక రకాల జాతరలు, పండుగలు, ఫెయిర్సు, పెయింటింగ్సు, డాన్స్, మ్యూజిక్స్ ఉన్నాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కోలం రంగోలి ఏ రాష్ట్రానికి చెందినది? కోలం రంగోలి బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ తమిళనాడు. ఆన్సర్ తమిళనాడు. బ్రాస్ టైల్ పెయింటింగ్స్‌ని డాష్ అని కూడా అంటారు. బ్రాస్ టైల్ పెయింటింగ్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ బ్రాజ్. మధురా శైలి. మధురా శైలి. ఈ కింది వానిలో ఎవరు టెంపా ఆర్ట్ స్టైల్‌ను ప్రారంభించారు? టెంపా ఆర్ట్ స్టైల్ ఫార్మ్ వాస్ స్టార్టెడ్ బై. ఎవరు స్టార్ట్ చేశారు అంటే అసీట్ కుమార్ దాస్. అసీట్ కుమార్ దాస్. భారత్ కాలా భవన్ ఏ నగరంలో స్థాపించబడింది? భారత్ కాలా భవన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? దీన్ని బనారస్ హిందూ యూనివర్సిటీలో దీన్ని స్థాపించడం జరిగింది. భారత్ కాలా భవన్. దీన్ని మనము 1950లో భారత్ కాలా భవన్‌ని ఏర్పాటు చేసుకున్నాము. బనారస్ హిందూ యూనివర్సిటీలో. దాని తర్వాత 1962లో లలిత కళా అకాడమీని 1962లో లలిత కళా అకాడమీని లక్నోలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ అండి ఈ సంస్థలు కూడా. సత్యం శివం సుందరం అనే కళారూపాన్ని చిత్రించిన చిత్రకారుడి పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పెయింటర్ ఆఫ్ ది ఆర్ట్ ఫార్మ్ సత్యం శివం సుందరం? శివనాండన్ నాటియల్. శివనాండన్ నాటియల్. ఇవి ఇండియన్ పెయింటింగ్స్‌కి సంబంధించిన టాప్ ఎంసీక్యూస్. నెక్స్ట్ మనము భారతీయ ఉత్సవాలు మరియు క్యాలెండర్స్, రకరకాల క్యాలెండర్ సెకా కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి కావచ్చు, ఇదంతా కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్‌లో భాగంగానే ఉంటుంది. ఎందుకంటే ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్, సీజీఎల్ వాటన్నిటిలో నుంచి కూడా మనం తీసుకున్నటువంటి రెఫరెన్స్‌ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా దీంట్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి డ్రై టైమ్‌లో వస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్‌ని మీరు అత్యంత కష్టంతో మీరు గాని ప్రిపేర్ అయితే మంచి పోస్టులు సాధించే అవకాశం ఉంటుంది. గత 2 నోటిఫికేషన్‌లో మంచి ప్రాక్టీస్‌ని అందించాము. ఎంతోమంది ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాము. కాబట్టి ఈసారి అంతకన్నా గొప్ప స్థాయిలో మీకు సిలబస్‌ని ఇంకా డెప్త్‌గా తీసుకెళ్ళి మీకు యూట్యూబ్ వేదికగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా వాచ్ చేసేందుకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. 40 ఫుల్ లెంగ్త్ టెస్టుల్ని మనము ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ 7 టెస్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. వెంటనే జాయిన్ అయ్యి మంచి ప్రిపరేషన్‌ని అందుకోండి. అలాగే ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 1, 2, 3 షిఫ్ట్‌లని కూడా మీరు గాని ప్రాక్టీస్ చేస్తే అత్యుత్తమంగా మీకు
సిలబస్ మీద క్లారిటీ అనేది వస్తుంది. సో, అలా వెళ్ళే ముందు మన యొక్క ఛానల్‌ని రెగ్యులర్‌గా వాచ్ చేసేందుకు గాను సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ.